సూట్ కేసు సర్దుతున్నావేంటి? చెప్పురా, సూట్ కేసు ఎందుకు సర్దుతున్నావు? అది ఫోన్లో ఎవరు? ఇటివు. ఫోన్ ఇటివు. మామ్, స్పీకర్ ఆన్ చేయి. సుహాస్, నువ్వేం చేస్తావంటే అక్కడ ఆటో తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళు. అక్కడ బస్ ఎక్కి బెంగళూరు బస్ స్టాండ్లో దిగు. నేను పికప్ చేసుకుంటాను, సరేనా? ఏంట్రా ఇది? నోరు తెరిచి మాట్లాడి ఏంటిది? మీ అమ్మని ఒక్కసారి చూడగానే అంత ప్రేమ పుట్టుకొచ్చిందే? సరే, నేనెక్కర్లేదు. సరే, మరి ఆయన తాత తాత అంటూ ఆయన దగ్గర కొనిపించుకున్నావు కదా, తినిపించుకున్నావు కదా, ఆయన ఎక్కర్లేదా? రెడీ. నానా, నానా. ఏమైందిరా? ఏంటా కేకలేంటి? చూడు వాడు ఏం చేస్తున్నాడు. ఎందుకు ఆడి మీద అలా గరుస్తా? బట్టలు సర్దుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడంట. అవునా? ఆటోకి బస్ స్టాండ్కి రావాలంట, అక్కడ నుంచి బస్ ఎక్కి బెంగళూరు రావాలంట. 9 ఏళ్ళ పిల్లాడికి చెప్పే మాటలవి. ఉండి నేను మాట్లాడతా. అరే నాన్న, డాడీ చెప్పేది నిజమేనా? అంటే అమ్మ దగ్గర కొన్ని రోజులు ఉందామని. అది తాతనే, నాన్నే మర్చిపోయావురా. వీడు మాటలతో చెప్తే వినండి నాన్న. ఒరే, నేను బయటికి వెళ్ళమన్నానా? నువ్వు బయటికి వెళ్ళు, నేను ఆడితో మాట్లాడతాను. అయినా నిన్న అనాలయ్యా, అమ్మతో మాట్లాడిపోతే ఎలా? అది ఇది అన్నావు, ఇప్పుడు చూడు అదేం చేస్తుందో. ఇంకొకసారి ఫోన్ అడుగు, అప్పుడు చెప్తా. ఒరే, నువ్వు బయటికి వెళ్ళరా, ఆడితో నేను మాట్లాడతాను కానీ నువ్వు బయటికి వెళ్ళు. ఒరే నాన్న, చూసావా నాన్న ఎంత బాధపడుతున్నాడో? నాన్నేం బాధపడట్లేదు, అరుస్తున్నాడు. నాన్న సెల్ఫిష్ తాత. అమ్మ మీద కోపంతో నేను తన దగ్గర ఉండాలనుకుంటుండు, అంతే. ఒరే, ఈ తాతయ్య మాట కూడా వినవా? నువ్వు నాతో వచ్చే తాత. ఒరే, మీ నాన్న వదిలేసి వెళ్ళే ధైర్యం నీకు ఉందేమో కానీ నా కొడుకును వదిలేసి వచ్చే ధైర్యం నాకు లేదురా. వెళ్ళు, నువ్వే వెళ్ళు. నడు, నేను అప్ చెప్తాను బస్ స్టాండ్ దాకా. దా దా.